ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులులు పెద్ద పులులు సంచారం కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి జనాల్ని భయపెడుతోంటే నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం కంగారు పెడుతోంది. 3 రోజులుగా పెద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంచారం ఆందోళన కలిగిస్తుంది. గత 3 రోజులుగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామం అలాగే స్కూల్ తాండా గోకుల్ తాండా ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలమే రేపుతోంది. నిన్న రాత్రి అర్ధరాత్రి ఒక ఆవును చంపి తిన్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ స్కూల్ అన్నారం గ్రామం ప్రభుత్వ పాఠశాల వెనకాల ఉన్నటువంటి ఆవును పెద్ద పులి చంపి తిన్నదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించారు. గత 2-3 రోజులుగా రెస్క్యూ టీం కామారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎక్కడైతే గోకుల్ తాండా అన్నారం గ్రామాల్లో స్కూల్ తాండాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో పెదపులి సంచరిస్తున్నట్టు తెలియడంతో ప్రత్యేకమైనటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు ఈ పెద్దపులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ దాని జాడ మాత్రం దొరకటం లేదు. పెద్దపులి ఆ గ్రామాల్లో తిరుగుతూ నిన్న ఆవును తిన్నటువంటి ఘటనతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గ్రామ ప్రజలు చాటింపు కూడా వేశారు. పెద్దపులి వ్యవసాయ క్షేత్రాల్లో అలాగే అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతాలు కావచ్చు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళవద్దని చెప్పేసి అన్నారం గ్రామ ప్రజలు చాటింపు కూడా వేశారు. దీంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. గత 2-3 రోజులుగా 2-3 బృందాలుగా అటవీ శాఖ అధికారులు పెద్దపులిని పట్టుకునేందుకు సంచరిస్తున్నారు. అయినా పెద్దపులి జాడ మాత్రం దొరకడం లేదు. మరోవైపు సిరికొండ ప్రాంతంలో కూడా చిరుత సంచరిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు నిజామాబాద్ నగరానికి కూటవేటు దూరంలో ఉన్నటువంటి ఎడపల్లి మండలం జానకంపేటలో కూడా చిరుత సంచారం కలకలం రేపుతుందనే చెప్పవచ్చు. అక్కడ చిరుత సంచరిస్తున్నట్టు వెల్మల సందీప్ అనే మేకల షెడ్డులో ఆ చిరుత వెళ్ళి మేకను ఎత్తుకెళ్ళినటువంటి ఘటన కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది మనం ఆ దృశ్య స్క్రీన్ పైన కూడా చూడవచ్చు. గత కొన్ని రోజులుగా మేకలు ఇప్పటికే వెల్మల సందీప్కు సంబంధించినటువంటి మేకలు 2 పోయాయి. ఎవరైనా దొంగతనం చేశారా అనే అనుమానంతో ఆయన తన మేకల షెడ్డులో సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. సో నిన్న రాత్రి ఆ చిరుత అక్కడికి వచ్చి ఓ మేకను ఎత్తుకెళ్తున్నట్టుగా సీసీ కెమెరాలు రికార్డ్ అవడంతో అక్కడ ఎడపల్లి మండలం జానకంపేటలో కూడా చిరుత తిరుగుతుందనే ఒక ఆందోళన అక్కడి ప్రజల్లో నెలకొంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఇప్పటికే 3 ప్రాంతాల్లో పులులు తిరుగుతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ సమయంలో చిరుతలు జనావాసాలకు రావడానికి కారణం ఏంటి అనే దానిపైన కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అడవుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు కూడా అంటే వర్షం కూడా ఎక్కువగా లేదు. వర్షపాతంతో అక్కడ నీళ్లు దొరకక అడవుల్లో నుంచి బయటకు వస్తున్నాయా, ఎందుకు ఏంటి అనే దానిపైన కూడా ఇటు అటవీ శాఖ అధికారులు ఒక ఆలోచనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అటవీ ప్రాంతాల్లో నీటి చెలిమలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఇలా ఇటు కామారెడ్డి జిల్లాలో చిరుత పెద్దపులి సంచారం అయితే భయాందోళనకు గురి చేస్తోంది. దాదాపు 3-4 రోజులుగా రెస్క్యూ టీంలను కూడా దింపారు. కానీ పెద్దపులి జాడ మాత్రం ఎక్కడ దొరకడం లేదు. కానీ అది ఆవులను చంపి తినడం అయితే అక్కడ ఉన్నటువంటి జనాలు అయితే గమనిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మాత్రం అక్కడ అసలు తెలియని పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం అయితే కలకలం రేపుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.